శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. దానిలో 198, 205 వరకు ప్రశ్నలు సమాధానాలు అన్నమాట. కోహెను ఊరికే తెకిమక పడిపోతున్నాడు. భగవాన్ భక్తుడు కోహెన్ అని ఆయన ఊరికే తెకిమక పడుతున్నట్ట. ఎందుకు ఏమని అంటే, హృదయం అంటే ఏమిటి, హృదయ స్వభావం ఏమిటి, ఆధ్యాత్మిక హృదయానికి స్పందన ఉంటుందా, ఉంటే అది ఎలాంటిది, లేకపోతే అది మనకి ఇంద్రియ గోచరం ఎలా అవుతుంది, ఇది వాడి వితర్కం. ఆయనకి ఈ ప్రశ్నలన్నీ కలుగుతున్నాయి కోహెన్ గారికి. హృదయం యొక్క స్వభావం ఏమిటి, ఆధ్యాత్మిక హృదయానికి స్పందనం ఉంటుందా, ఉంటే అది ఎలాంటి స్పందన, లేకపోతే మరి స్పందన లేకపోతే అది మనకి ఇంద్రియ గోచరం అవుతుందా, ఇది ఆయన యొక్క వితర్కం. దానికి మహర్షి అంటున్నారు, మనం పలుకుతున్న హృదయం శారీరకం కాదు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు చూడ, ఆ హృదయం ఈ శరీరానికి సంబంధించింది కాదు. స్పందన, దాని కదలికలు మాత్రం శరీరానికి. మనం చెప్పేది ఆధ్యాత్మిక అనుభవాల నివాస భూమి నుంచి, శరీరానికి సంబంధించిన హృదయం కాదు ఇది. ఆధ్యాత్మిక అనుభవాల నివాస భూమి. ఎక్కడి నుంచి అనుభవాలు కలుగుతున్నాయో అది. దాన్ని మించి ఇంక చెప్పవలసింది ఏదీ లేదు. ఆ మాటే దానికి సరిపోతుంది. బారులుగా ఉన్న విద్యుత్ దీపాలకి, అలాగే దీపాలు అలా పెడతారు కదా దండల కింద, విద్యుత్ దీపాలకి, అలాగే ఫ్యాన్లకి, దీవెనలకి వెలిగే కదిలే శక్తినిస్తోంది డైనమో. ఆ దీపాలు వెలగడానికి, ఫ్యాన్ తిరగడానికి శక్తి ఏమిస్తోంది, ఆ డైనమో ఇస్తోంది ఆ శక్తి. లేకపోతే అవి వెలగలేవు, ఈ ఫ్యాన్లు పంకాలు తిరగలేవు. అలాగే మూలము ఆద్యము అయిన శక్తి హృదయం స్పందించడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావలసిన సత్తానిస్తోంది. అలాగే ఎలాగైతే ఆ డైనమో, ఆ మోటారు విద్యుత్ దీపాలకి, ఆ ఫ్యాన్లకి, వాటికి కదిలే శక్తిని ఇస్తుందో, అలాగే మూలము ఆద్యమైన ఒక మహాశక్తి హృదయం స్పందించడానికి, ఇక్కడ హృదయం అంటే మామూలు హృదయం, గుండె, హృదయం స్పందించడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కావలసిన శక్తినిస్తుంది. అన్నిటికీ మూలమైన ఆది అయిన శక్తి. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటే కోహెన్ అంటున్నాడు, అహం అహం. ఆ స్ఫురణని తెలుసుకోవడం ఎలాగా? నేను నేను అనే ఒక స్ఫురణ అంటున్నారు కదా, దాన్ని తెలుసుకోవడం ఎలాగా ఆయన కోహెన్ గారు అడుగుతున్నారు. అహం అహం అన్న స్ఫురణని తెలుసుకోవడం ఎలాగా? మీరు స్ఫురణ రూపంగా హృదయంలో అహం అహం అని స్ఫురిస్తూ ఉంటుంది అంటున్నారు కదా, దాన్ని ఎలా తెలుసుకోవాలి అడిగారు కోహెన్ గారు. అప్పుడు మహర్షి వారు అన్నారు, అహం తెలియడం నిర్విరామమైతే అది కేవలం చేతస్సే. అహం అనేది నీకు తెలియడం విరామం లేకుండా, మరుపు లేకుండా తెలుస్తుంటే అది కేవలము చైతన్యమే. మనకేమో అస్తమానం నేను నేను అనేది గుర్తుండదు కదా, నేను వల్ల ఉన్నవి గుర్తొస్తున్నాయి గాని, అది అహం తెలియడం నిర్విరామంగా నీకు ఎరుకలో ఉంటే అది కేవలం చేతస్సే అన్నారు మహర్షి. అప్పుడు కోహెన్ గారు అన్నారు, దాని ఆవిర్భావం మనకి తెలుస్తుందా అన్నారు. అంటే మహర్షి గారు అంటున్నారు, తెలుస్తుంది, కానీ చైతన్యం మాత్రంగా. కొన్ని మనం చూపించడానికి, వినిపించడానికి వీలు లేకుండా కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే చైతన్యం మాత్రంగా తెలుస్తుంది. నీవు ఇప్పుడు అదే అయి ఉన్నావు. శుద్ధ చేతస్సుని గురించి పొరపాటికి ఎక్కడా తావు ఉండదు. చూస్తూ అడుగుతున్నావు కదా, తెలుస్తుంది చైతన్య మాత్రంగా. అహం అహం అనేటువంటి స్ఫురణ మనం తెలుసుకోవచ్చా అని అడుగుతున్నప్పుడు కోహెన్ గారు, తెలుస్తుంది కానీ నీవు అనుకున్నట్లుగా ఒక నామ రూపాలతోటి కాదది, చైతన్య మాత్రంగా తెలుస్తుంది. అంటే ఏమిటనమాట, నీవు ఇప్పుడు ఆ చైతన్యమే అయి ఉన్నావు. శుద్ధ చేతస్థుని గురించి పొరపాటుకు తావులేదు. నువ్వు ఇప్పుడు అదే అయి ఉన్నావు. ఎందుకంటే నీకు నువ్వు తెలుసా అంటే తెలియదని ఎవరు అనరు కదా.
మరి ఎలా తెలుసు? తెలివి ఉన్నాను కాబట్టి. శుద్ధ చైతస్సును గురించి పొరపాటు అది ఎప్పుడూ ఉంది, అది ఎప్పుడు నువ్వు గుర్తించక. అంతే. అంచేత శుద్ధ చైతస్సుల గురించి పొరపాటుకి ఎక్కడా తావులేదు. అయితే మరి ఆయన అంటున్నాడు ధ్యాన స్థానం హృదయమే అని ఎందుకు అంటున్నారు మీరు? హృదయంలోనే ధ్యానం చేయాలని మీరు ఎందుకు అంటున్నారు అంటే మహర్షి అన్నారు, నువ్వు చైతన్యాన్ని అభిలషిస్తున్నావు గనక. చైతన్యాన్ని అభిలషిస్తున్నాడు కనుక, చైతన్యం కావాలి అంటున్నావు కాబట్టి అక్కడే దొరుకుతుంది గనక ఆ స్థానం చూపించాం. అది దొరికేది మరి ఎక్కడ? వెలుపల అది నీకు అందుతుందా? అంతరంలోనే అది లభ్యమవుతుంది. అందుకే నిన్ను లోపలికి చూడు అంటాం. హృదయం చైతన్య స్థానం. స్థానం ఏమిటి? చైతన్యమే హృదయం, హృదయమే చైతన్యం. అయితే కోహెన్ అంటున్నారు, మరి చింతన నేను దేని మీద పెట్టాలి అని అడిగారు. అడిగితే మహర్షులు వారు అంటున్నారు, ధ్యానం నేను దేని మీద పెట్టాలి అని అడిగారు. అడిగితే ఈ ధ్యానం చేసే ఇతడెవరు? మొదట ఆ ప్రశ్న వెయ్యి, తర్వాత ధ్యానం సంగతి చెద్దుగాలి. ధ్యానం చేసేది ఎవరని నేనంటావు కదన్నా, ఆ నేనెవరు అని అడుగు. ఖ్యాతగా నులువు అంతే. నేనెవరు? నేను అంటున్నావు కదా, ఆ నేనుగా నిలబడు. ఇక ధ్యానం చేయవలసిన పని లేదు అన్నారు. అంటే ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఏ స్థానంలో చేయాలి? ఆ ధ్యానం చేయాలనుకునే ఆ ధ్యాత ఎవరో తెలుసుకుని అక్కడ నిలిస్తే ఇక ధ్యానంతో కూడా పని లేదు అంటూ కోహెన్ గారి యొక్క ప్రశ్నలకి గారు సమాధానం చెప్పారు. కోహెన్ గారి ప్రశ్నలు ఎలా ఉన్నాయి? హృదయం అంటే ఏంటి? దాని స్వభావం ఏంటి? ఆధ్యాత్మిక హృదయానికి స్పందన ఉంటుందా? ఉంటే అది ఎలా ఉంటుంది? అదే లేకపోతే మనకి ఇంద్రియ గోచరాలు విషయాలు తెలియవు కదా అంటే తికమక పడిపోతున్న కోహెన్ గారికి చక్కటి సమాధానాన్ని ఆ హృదయం అంటే ఏమిటో, ఎక్కడుంటుందో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో, దాన్ని పొందడం ఎలాగా అన్న వివరణ అంతా దీనిలో ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా గనక దీనిని వింటే ధ్యానం చెయ్యాలనుకునే వాళ్ళకి సరి అయినటువంటి స్థానము, సరి అయిన ధ్యానము దీనిలో మనకి అందుతుంది. కాబట్టి ఇంత గొప్ప అనుగ్రహాన్ని అనుగ్రహించినటువంటి శ్రీ రమణ గురుదేవులకి అనేక వందనములు.